హాయ్, ఈరోజు వీడియోలో మనం గుణింతపు గుర్తుల గురించి తెలుసుకుందాం. ఆ అంటే తలకట్టు, ఇంగ్లీష్లో మనం ఏ అని రాయాలి. ఆ దీర్ఘం ఏ ఏ. ఈ అంటే గుడి, దీన్ని మనం ఐ అని రాయాలి ఇంగ్లీష్లో. ఈ అంటే గుడి దీర్ఘం, దీన్ని మనము ఈ లాగా రాయాలి ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం. ఊ ఊ అంటే కొమ్ము, కొమ్ముని మనం ఇంగ్లీష్లో యు అని రాస్తాం. ఊ కొమ్ము దీర్ఘం, ఓ ఓ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ రూ రూని మనము ఋత్వం అని రాస్తాం, ఇంగ్లీష్లో అయితే ఆర్యు అని రాస్తాం. రూ ఋత్వ దీర్ఘం, ఆర్ ఓఓ రూ లాగా ఇంగ్లీష్లో రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ఎస్ ఏ ఏ అంటే మనము ఏత్వం, ఇంగ్లీష్లో అయితే ఈలాగా రాస్తాం. ఏత్వ దీర్ఘం, ఇంగ్లీష్లో ఈ అనే రాస్తాం. ఐ ఐ ఐ ఐయత్వం, ఇంగ్లీష్లో అయితే ఏఐ ఏఐ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓ ఓ ఓత్వం, దీన్ని మనము ఇంగ్లీష్లో ఓ అని రాస్తాం. ఓ ఓత్వ దీర్ఘం, దీన్ని మనం ఇంగ్లీష్లో ఓ అనే రాస్తాం. ఓకే, ఔ ఔవత్వం, దీన్ని మనం ఇంగ్లీష్లో ఓయు లాగా రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అమ్ని మనము ఇంగ్లీష్లో ఏఎం లాగా రాస్తాం. ఓకే, ఆహా ఆహాని మనము ఇంగ్లీష్లో ఏహెచ్ లాగా రాస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.